అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు సోమవారం అండి. సోమవారం అంటేనే పండుగ మాకు. విశేషమైన రోజు. వారంలో 7 రోజులు విశేషమైన రోజులేనండి. అయితే ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క విశేషం ఉన్నదండి. ఈరోజు సోమవారం అండి. శివపరివారానికి ఈ విధంగా పూజ చేసుకున్నానండి. పాలు ప్రసాదంగా పెట్టుకున్నానండి. మా వారు ఎప్పటిలాగే తెల్ల జిల్లేడు పూలను కోసి మాలగా గుచ్చారు. హాల్‌లో ఉన్న వినాయకుడికి, పరమేశ్వరుడికి అలంకరించాను. అలాగే ఇక్కడ కూడా పార్వతీ పరమేశ్వరులకు, శివపరివారానికి ఈ విధంగా అలంకరించుకున్నానండి. ఇంట్లో ఉన్న పూసిన పూలతోటే పూజ చేసుకున్నానండి భగవంతుడికి. మీరందరికీ అనిపిస్తూ ఉంటుందండి, ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవాలనిపిస్తుంటుందా? మీరందరూ చేసుకున్నారండి, దర్శించుకున్నారా? నాకు అలాగే అనిపిస్తూ ఉంటుందండి. ఓం సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జన్య మహాకాళం ఓంకారం మల్లేశ్వరం ప్రజ్వల్యం వైద్యనాథంచ ఢాకిన్యం భీమశంకరం సేతు వందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతిరే హిమాలయతు కేదారం కృష్ణేశంచ విశాలకే. ఈ విధంగా ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవాలనిపిస్తూ ఉంటుందండి. మానస సరోవరం యాత్ర కూడా చేయాలనిపిస్తూ ఉంటుందండి. మానస సరోవరంలో స్నానం చేసి కైలాసగిరి పర్వతాన్ని దర్శించుకోవాలనిపిస్తూ ఉంటుంది. మహాదేవుణ్ణి, పరమేశ్వరుని కళ్ళారా దర్శించుకోవాలనిపిస్తూ ఉంటుంది. మీకు అలాగే అనిపిస్తూ ఉంటుందండి. ఇక పూజ అయిపోయిన తర్వాత బ్యాంకీకి వెళ్ళామండి. కొంచెం బ్యాంకీలో పని ఉన్నదండి. ఆ బ్యాంకీ పని పూర్తి చేసుకొని మా వారు నేను ఇంటికి వచ్చేసేసాము. ప్రతిరోజు ఏదో ఒక పనులు ఉంటూనే ఉంటాయండి. క్రొత్త క్రొత్త పనులు వస్తూ ఉంటాయి. పాత పనులు, వాయిదా పడిన పనులు మళ్ళా చేసుకోవటం అవుతుంది, రిపీట్ చేయటం అవుతుంది. ఏదో ఒక పనులు వస్తూనే ఉంటాయండి. కానీ కాలం మాత్రం త్వర త్వరగా పరుగులు పెడుతుంది కదండి. ప్రొద్దుగూతుంది తెల్లవారుతుంది, ప్రొద్దుగూతుంది తెల్లవారుతుంది. కాలంతో పాటు మనం పరిగెత్తలేం కదండి. కానీ రోజు మాత్రం సరిపోవట్లేదండి. టైం సరిపోవట్లా. ఇంకాస్తుంటే టైం బాగుండు అనిపిస్తూ ఉంటుంది. మీకు అలాగే ఉంటుందండి, అనిపిస్తుందా? ఇక ఉదయం నుంచి కూడా ఇలాగే వర్షం పడుతుంది. కొంచెం కళ్ళాపు జల్లినట్లుగా జల్లు పడుతూ ఉంటుందండి. మరలా తర్వాత తగ్గిపోతుంది, మాయమైపోతుందండి. మబ్బులు పోతున్నాయి. మళ్ళీ కళ్ళాపు జల్లినట్టు జల్లు పడుతుంది, మరలా పోతుందండి. నికరంగా గట్టి జల్లు అనేది, గట్టి వర్షం అనేది పట్టలేదండి. 3 రోజుల పాటు చక్కగా వర్షం పడితే హాయిగా ఉంటుందండి. భూమి అంతా చల్లబడిపోతుంది. భూదేవి తల్లి అంతా కూడా. గుంటూరులో వర్షం పట్టలేదండి అస్సలకి. అందుకే ఉదయాన్నే ముగ్గు వేసుకోలేదండి భూదేవి తల్లికి. మీరు గమనించారా? ఇలా వర్షం పడుతూ ఆగిపోతూ, వర్షం పడుతూ ఆగిపోతూ ఉన్నదండి. వేయలేకపోయానండి. ఇక సోమవారం కదండి, సాయంకాలం కూడా దీపం వెలిగించుకుంటున్నానండి. భగవంతుడికి దీపారాధన చేసుకుంటున్నాను. అలాగే పుస్తకంలో కూడా ఒక పుస్తకం పెట్టుకుంటానండి. ఆ పుస్తకంలో ఓం నమః శివాయ, మహాదేవ, కాశీ విశ్వేశ్వర, కాశీ విశ్వనాథ, హరహర మహాదేవ, శంభో శంకర అని వ్రాసుకుంటానండి. ఆ పుస్తకం అంతా పూర్తిగా వ్రాసిన తర్వాత అండి, ఇక ఎక్కడైనా దేవాలయాలు ప్రతిష్ఠించినప్పుడు, ధ్వజస్తంభాలు ప్రతిష్ఠించినప్పుడు ఆ ధ్వజస్తంభాల కింద ఇస్తానండి. అక్కడ ధ్వజస్తంభం కింద పెడతారనమాట. అలా చేస్తూ ఉంటానండి. ఇంట్లో ఉన్న నోట్స్ పుస్తకాలే పెట్టుకొని మహాదేవ ఇలా రాసుకుంటూ ఉంటానండి. సోమవారం అంటే ఇడిగా పండుగ రోజుల్లోనైనా సరే నాకు ఇష్టం ఉన్నప్పుడు అలా కూర్చొని నిష్టగా రాసుకుంటానండి. ఈరోజు వంట వార్పులు ఏమీ చేయలేదండి. ఇక భగవంతుడి పూజే చేసుకున్నాను. బయటికెళ్ళొచ్చామండి. కొంచెం ఫంక్షన్ అది ఉంటే బయట భోంచేసుకొని వచ్చేసాము. ఉదయం కూడా బ్రేక్‌ఫాస్ట్ కూడా నేను రాగి జావ ఒక్కటే చేశానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు అలా జరుగుతూ ఉంటుందండి. మీరు అలాగే ఫేస్ చేస్తారండి. ఇక పుస్తకం తీసుకొని వ్రాసుకుంటున్నానండి. మనసు లగ్నం చేసి ఒక గంట సేపైనా అలా వ్రాసుకుంటూ ఉండిపోతానండి. బుక్స్ షాపుల్లో శ్రీరామకోటి పుస్తకాలు ఉంటాయండి. శ్రీరామ, శ్రీరామ అని వ్రాసుకుంటూ ఉంటారు. అయితే శివకోటి పుస్తకాలు ఉన్నాయో లేవో నాకు తెలియదండి. క్రొత్త నోట్‌బుక్ మాత్రం తెచ్చుకొని నేను పసుపు, కుంకాలు పూజ చేసుకొని వ్రాసుకుంటూ ఉంటానండి ఈ విధంగా. యావండి, ముందు భక్తి ప్రధానం గదండీ!
భగవంతుడి భక్తే కదా చూసేది. నేను అలాగే నమ్ముతానండి. మీలో ఎంతమంది ఇలా రాస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు ఏమీ మీకు వంట వరపులు ఏమీ చూపించలేదని నాకు చాలా బాధగా ఉన్నదండి. ఈరోజు భగవంతుడి గురించి 4 మంచి మాటలు మీతో పంచుకున్నానండి. 4 మంచి మాటలు చెప్పుకున్నాం కదండి. భగవంతుడి తర్వాతే ఏదైనానండి. భగవంతుడిని తలుచుకుంటే అన్నీ ఆయనే చేస్తాడండి. అంతా ఆయనే సమకూర్చుకుంటాడండి. మనకున్న కొద్ది సమయంలోనే భగవంతుడిని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే మనకి ఏ సమస్యలు రావండి. మనకి ఏ సమస్యలు ఉండవండి అని నేను నమ్ముతానండి. అదే చెప్తానండి నాకు తెలిసిన వాళ్ళకైనా సరే. ఇలాగే ఉన్నదున్నట్లు చెప్తూ ఉంటానండి. మీకు నచ్చుతున్నాయండి వీడియోస్. రోజు 4, 5 అలా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. నాకు చాలా సంతోషం వేస్తుంది. భగవంతుడిని నేను అదే కోరుకుంటున్నాను, అదే ప్రార్థిస్తున్నానండి. మీరందరికీ కూడాను నా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలుపుకుంటున్నానండి. మీ అందరికీ మెనీ థ్యాంక్స్ అండి. కృతజ్ఞతలండి. మీరందరికీ కూడా నా వీడియోస్ నచ్చుతున్నాయండి. లైక్ చేస్తున్నారు, అలాగే షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. మెనీ థ్యాంక్స్ అండి. మీ అందరికీ చాలా కృతజ్ఞతలండి. మీరందరూ కూడాను మమ్మల్ని ఎంతో అభిమానించి ఆదరిస్తున్నారండి. మీ అందరికీ కూడా ఆ యొక్క మహాదేవుడి దీవెనలు నిండుగా కురిపించాలని, మీరంతా కూడా వర్ధిల్లాలని నేను ఫస్ట్ మాట్లాడే మాటే అదండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. ఆ భగవంతుడి చల్లని నీడ, చల్లని దీవెనలు మనందరికీ కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక భగవంతుడికి కర్పూర నీరాజనాలు సమర్పించుకుంటున్నానండి. సోమవారం రోజున కర్పూర హారతి అనేది ఇచ్చుకుంటే, ఉదయం ఇచ్చుకోనండి నేను. సోమవారం రోజు అయినా సరే ఆ రోజు ఇచ్చుకోను. కర్పూర హారతి ఇచ్చుకుంటే ఇక భగవంతుడికి అయిపోయినట్లే పూజ అనిపిస్తుందండి నా మనసుకి. అందుకని ఇక సాయంకాలం సోమవారం రోజున కర్పూర నీరాజనాలు సమర్పించుకున్నానండి. మీకు హారతి అద్దుకోమని చెప్తున్నాను అనమాట. నాకు మనసు అంగీకరించదండి. కర్పూర హారతి ఇస్తే ఇక భగవంతుడికి ముగింపేనా, ఇక అయిపోయినట్లేనా పూజ అనిపిస్తూ ఉంటుందండి. అందుకోసమని నేను కర్పూర హారతి ఇవ్వకుండా స్వామికి ధూపం ఇచ్చుకుంటూ ఉంటానండి. స్వామికి హారతి ఇచ్చుకున్న తర్వాత కొంచెంగా అలా చెమట పోస్తుందంటండి. అందుకని వింజామరతో అలా విసురుతానండి. భగవంతుడికి తల వంచి నమస్కరించుకోవాలండి. మన శిరస్సు వంచి నమస్కరించుకోవాలి. అలా ఎదురు నిలబడి నమస్కరించుకోకూడదండి. భగవంతుడికి ఎప్పుడైనా సరే ఒక ప్రక్క నుండి నమస్కరించుకోవాలి. ఇవేనండి సోమవారం రోజున నా పూజా విశేషాలు. వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి. నిత్య వికాసమే జీవనం, సంకుచితత్వమే మరణం, సుఖాలకై ఆరాటపడుతూ స్వలాభమే పరమావధిగా సుప్తావస్థలో జీవించే స్వార్థపరుడికి నరకంలోనైనా స్థానం లేదు. నిత్య వికాసమే జీవనం. నిత్యం అండి, ప్రతిరోజు. నిత్యం అంటే ప్రతిరోజు. వికాసమే అంటే పువ్వు వికసిస్తుంది, మొగ్గ నుంచి వికసిస్తుంది కదా, పుష్పంలా తయారవుతుంది. ఆ వికసించగానే ఎంతో సంతోషంగా, ఆనందంగా మనం ఎంతో అందంగా చూస్తాం వికసించిన పువ్వునంటే కదా. అలాగే ప్రతిరోజు నిత్యం ఎల్లప్పుడూ ఎల్లవేళలా కూడా వికాసమే జీవనం. అలాగే జీవితం అనుకున్న వాళ్ళకి సంకుచితత్వమే మరణం. సంకుచితత్వం అంటే స్వలాభం కోసం తనకి ఆ తత్వం అనేది, ఆ గుణం అనేది దుర్లభం లాంటిదన్నమాట. అదే మరణం లాంటిది. అంటే తన స్వార్థం తను చూసుకుంటడం సంకుచితత్వం అంటే. ఆ తత్వం ఉన్న నైజమే అదనమాట అండి. తన స్వలాభం, తన యొక్క స్వార్థం చూసుకోవటం, అదే మరణంగా ఉంటుంది. అలాగే సుఖాలకై ఆరాటపడుతూ ఓన్లీ సుఖాలు, సంతోషాలు, అలాగే వైభవానికే ఆరాటపడుతూ స్వలాభమే పరమావధిగా, తన యొక్క స్వలాభం అంటే స్వార్థంగా, తన సంతోషంగా హాయిగా ఉంటే చాలు, ఇక ఇతరులతో సంబంధం లేదు. అలాగే సుప్తావస్థలో జీవించే స్వార్థపరుడికి ఇక ఆ స్థానంలో
సుప్తావస్థలోనంటే ఇక దాని తిరుగులేదండి. ఇక అలాంటి బ్యాడ్‌గా జీవించే స్వార్థపరుడికి ఇక తన జన్మే తనకు, తన తన లోకమే తనది, ఎవరితో పని లేదు, ఎవరితో సంబంధం లేదు, తన పొట్టే తన కైలాసం అంటాం కదా, అలాంటి జీవించే స్వార్థపరుడికి నరకంలోనైనా స్థానం లేదు. నరకము స్వర్గం అనుకుంటాం కదా, స్వర్గం అంటే పుణ్యాత్ములకి స్థానం, నరకంలో కూడా ఇలాంటి వాళ్ళకి స్థానం లేదని చాలా చక్కగా వివరించారు కదా, క్లుప్తంగా వివరించారు. నిత్య వికాసమే జీవనం, సంకుచితత్వమే మరణం, సుఖాలకై ఆరాటపడుతూ స్వలాభమే పరమావధిగా సుప్తావస్థలో జీవించే స్వార్థపరుడికి నరకంలోనైనా స్థానం లేదు. ఇదేనండి వివేకానందుల వారి సూక్తి. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. అడ్డసరము వస అంటాం కదా, అదండి 1-2 గ్రాములు ఆకుల ముద్దను రోజుకు 3 పూట్ల తేనెతో సేవిస్తే ఎటువంటి దగ్గైనా మాయమైపోతుందండి, తగ్గిపోతుంది. ఇదేనండి ఆరోగ్య సూత్రము. ఇదేనండి ఈరోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరవకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.